హలో, ఎలా ఉన్నారు? సింపుల్గా బిర్యానీ చూపించండి అన్నారుగా, అందుకని చాలా సింపుల్ బిర్యానీతో వచ్చేసాను. ఈ ప్రాసెస్ చాలా సింపుల్. ఆల్మోస్ట్ కూర వండుకొని తర్వాత దాని మీద రైస్ వేసుకుని ధమ్ చేస్తాం. అప్పుడు అది అన్నం కూరే అయిద్దిగా అంటారా? క్రియేటివిటీ అంతా ఈ ధమ్ లోనే ఉంది. కరెక్ట్ టైంలో రైస్ ని చికెన్ లో పరుచుకోవడం, కరెక్ట్ టైంలో స్టవ్ ని ఆఫ్ చేసుకోవడం, దీనిని బట్టే బిర్యానీ స్మెల్, లుక్, టేస్ట్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దామా? మీరు కూడా ట్రై చేయడానికి వీలుగా ఉండాలి అని హాఫ్ కేజీ రైస్, హాఫ్ కేజీ చికెన్ తో చూపిస్తున్నాను. ఫస్ట్ రైస్ ని కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఈ 4 లెగ్ పీస్లే హాఫ్ కేజీ ఉన్నాయి. మీరు ఎలాంటి పీస్లైనా తీసుకోవచ్చు, లెగ్ పీస్లే తీసుకోవాలి అని ఏమీ లేదు. ఫస్ట్ ఒక పాన్ లో 60 ml ఆయిల్ వేసి 250 grams ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ గా వచ్చేంత వరకు. ఇలా బ్రౌన్ గా అయ్యాక ఈ హాఫ్ కేజీ చికెన్ ని వేసి బిర్యానీలోకి ఏమేమి వేస్తామో అవన్నీ 1 by 1 యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 3 టీ స్పూన్ సాల్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్స్ బిర్యానీ మసాలా. నా దగ్గర ట్రిక్ మసాలా ఉంది అని ఇది వాడుతున్నాను. ఏ బిర్యానీ మసాలా అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, పెరుగు 1 హాఫ్ కప్, వాటర్ 1/2 కప్ వేసి ఒకసారి కలిపి చికెన్ ని కుక్ చేసుకోవాలి. ఇలా నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి హాఫ్ టీ స్పూన్ జాజికాయ పొడి, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడానికి ఒక పాత్రలో 3 లీటర్ల వాటర్ పోసి దాంట్లో హోల్ బిర్యానీ ఐటమ్స్ 3 బిర్యానీ ఆకులు, 3 స్టార్ అనాస, 5 లవంగాలు, 6 యాలుకలు, 3 ఇంచుల దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 1 టీ స్పూన్ షాహీ జీరా వేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు 3-4 టేబుల్ స్పూన్ల ఉప్పు పడుతుంది. ఈ వాటర్ టేస్ట్ చూస్తే సముద్రపు నీరంతా ఉప్పగా ఉండాలి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ కూడా వేసి నీటిని మరగనివ్వాలి. వాటర్ ఇలా తెరులుతున్నప్పుడు గంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్ ని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువగా కలిపితే రైస్ విరిగిపోతుంది. ఇదే ఇంపార్టెంట్ పార్ట్ అన్నాను కదా. కరెక్ట్ గా 50% ఉడికిన రైస్ అంటే రైస్ ఇలా పొలుకుగానే ఉంటుంది, బట్ బ్రేక్ అవుతుంది. ఈ స్టేజ్ లో సగం రైస్ ని తీసి కూర మీద పరుచుకోవాలి. వాటర్ స్టవ్ మీద పెట్టి రైస్ కుక్ అయ్యేంత వరకు ఫ్లేమ్ హైలోనే ఉండాలి. ఇలా రైస్ కుక్ అవుతున్నప్పుడే కొన్ని వాటర్ తీసి పక్కన పెట్టుకుంటే లాస్ట్ లో యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 90% కుక్ అయిన రైస్ అంటే ఆల్మోస్ట్ కుక్ అయిన రైస్ ని వడకట్టుకొని ఆ పైన పరుచుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ అంతా ఈవెన్ గా పరిచి దాని మీద ఈ రైస్ ఉడికించిన వాటర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీర వేసి సిల్వర్ ఫాయిల్ తో క్లోజ్ చేస్తున్నాను, గాలిపోకుండా. ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి 1 మినిట్, లో ఫ్లేమ్ లో పెట్టి 8 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చికెన్ ఆల్రెడీ కుక్ అయిందే కాబట్టి ఎక్కువ టైం పట్టదు. అటు ఫ్లేవర్స్ ఇటు ఫ్లేవర్స్ అటు వెళ్ళడమే. స్టవ్ ఆఫ్ చేశాక 20 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత ఓపెన్ చేస్తే గుమగుమలాడే చికెన్ ధమ్ బిర్యానీ రెడీ. మా ఇల్లు అయితే బిర్యానీ స్మెల్తో నిండిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏమన్నా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం.